శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హలో అండి, మీకు నేను మొన్న వసంత నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాలను తెలియజేశాను కదా. అప్పుడు మీకేం చెప్పాను? ఒక మహిమాన్వితమైనటువంటి స్తోత్రాన్ని గనక ఈ వసంత నవరాత్రుల్లో పారాయణ చేసినా, లేదా శ్రీరామనవమి నుంచి 9 రోజులైనా సరే, లేదు ఇంకా ఎప్పుడైనా మనకు విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, అలాంటప్పుడైనా సరే ఒక 9 రోజులు ఈ రామరక్షా స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే మనకి దానివల్ల అసలు లభించేటువంటి ఫలితము మాటల్లో కూడా చెప్పడానికి అలవి కాదనమాట. అది చేసి చూసి అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే నాకు కూడా అది నమ్మకం కాబట్టి, నేను చూసి అనుభవించి చెప్తున్నాను కాబట్టే మీకు కూడా నేను తెలియజేస్తున్నాను అనమాట. ఈ రామరక్షా స్తోత్రం అంటే దాంట్లోనే ఉంది. రాముడు మనల్ని ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలందు మనల్ని రక్షిస్తాడు. ఆ స్తోత్రం పేరే శ్రీ రామరక్షా స్తోత్రం అనమాట. ఇది అసలు ఈ స్తోత్రం అనేటువంటిది ఓ మనోవైజ్ఞానికమైనటువంటి ఓషధి అనమాట. ఒక మందుతో సమానం మనకి. ఇందులో గనక ఈ స్తోత్రాన్ని గనక మనం పఠించినట్లయితే మానసిక రోగాలన్నీ కూడా దూరం అయిపోయి అలౌకికమైనటువంటి శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయన్నమాట. ఈ స్తోత్రంలో అంతటి మహత్యం ఉంది. మనకు ఉండేటువంటి మానసిక రోగాలన్నీ కూడా దూరం అయిపోయి మనకి ఒక అలౌకికమైనటువంటి శక్తి ఉత్పన్నం అవుతుందన్నమాట. ఇంకా చూడండి, మనం ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే దానికి ఒక కొలమానం హద్దు అంటూ ఉండదు. హద్దులు మీరి మనం భయపడుతున్నప్పుడు, లేదా అశాంతి మనల్ని అందరినీ కూడా అణగదొక్కే స్థితిలో, అసలు ఇంకా మనకు బతకాలం లేదు, చావే శరణ్యం, అలాంటి సమయంలో ఘోరమైన అశాంతి ద్వేషాదులతో మన జీవితం గడుస్తూ ఉందనుకోండి, ఇంకా అంతేకాకుండా జీవితం అనేటువంటిది చాలా నీరసంగా, నిస్సారంగా, దుఃఖమయంగా ఉన్నప్పుడు, ఇంకా లోకమంతా కూడా ఎక్కడ దయ అనేటువంటిది లేదు, దయారహితంగా పాషండంగా కనపడుతూ ఉంటుంది మనకి. అంటే అంతటి ఘోరమైన సంకట స్థితిలో మనం ఉన్నప్పుడు అని మనం గనక అవశ్యం ఈ రామరక్షా స్తోత్రాన్ని గనక పారాయణ గనక చేసినట్లయితే అసలు దాని ఫలితం మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో అవశ్యం మన అందరం కూడా లాభాన్ని పొందుతాం అన్నమాట. ఇంకా ధన బల విద్యా బల బుద్ధి బలాదుల కన్నా, వీటన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి అధిక బలం కలిగినటువంటిది ఈ స్తోత్రం. ఇవన్నీ లేకపోయినా అసలు ఇంక మన జీవితమే నిరర్ధకం అనుకున్నప్పుడు ఈ ధనం ఇవన్నీ ఏం ఉపయోగపడతాయి? మనకి ఉపయోగపడవు కదా. కాబట్టి వాటన్నిటికంటే కూడా ధనం కంటే గొప్పది, మనకు ఉండేటువంటి శారీరక బలం కంటే గొప్పది, విద్యా బలం కంటే గొప్పది, నేను మంచి తెలియగలవాడి, నాకు జ్ఞానం ఉంది, బుద్ధి బలం కంటే గొప్పది, వీటన్నిటికంటే కూడా మహిమాన్వితమైనటువంటిది, గొప్పదైనటువంటిది ఏంటంటే శ్రీ రామరక్ష స్తోత్రం అనమాట. ఈ రామరక్షా స్తోత్రాన్ని గనక మనం పఠించినట్లయితే దుష్ట సంస్కారాలన్నీ కూడా దూరం అయిపోయి మనకి శుభ సంస్కారాలన్నీ కూడా మనకి జాగృతం అవుతాయన్నమాట. ఇంకా ఏదైనా అసలు మనకి ఎటు చూడ ఏది దారి కనపడినప్పుడు ఆశాకిరణాలన్నీ కూడా మనకి కనపడతాయి, బహిర్గతం అవుతాయన్నమాట. ఇంకా వేలాది మంది ఈ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల మృత్యువు, అశాంతి, ఉన్మాదం, ఆత్మహత్య ఆదిగా గల రోగాల నుండి సంరక్షించబడ్డారనమాట. ఎంతోమంది సంరక్షించబడ్డారు. దీనివలన మన శరీరం అంతా కూడా రోగరహితం అవుతుంది. అసలు ఎటు చూసినా ఏ నొప్పులు, శరీరం అంతా కూడా రోగమయం అయిపోయినప్పుడు ఈ రామరక్షా స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే మన శరీరం అంతా కూడా రోగరహితం అవుతుందన్నమాట. ఇంకా మనకి ఆరోగ్యం కూడా వర్ధిల్లుతుందనమాట. ఇంకా మన యొక్క మస్తిష్కము, జ్ఞానతంతువులు కూడా పరిపుష్టమవుతాయన్నమాట. ఇంకా మనకి స్మరణ శక్తి కూడా ఎక్కువ అవుతుంది, తీవ్రం అవుతుంది అనమాట. ఇంకా బ్లడ్ ప్రెషర్, ఇప్పుడు ఇది కామన్ కదా అందరికి, బీపీ, రక్తపోటు అనేటువంటిది, అలాంటి ఈ హృదయానికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా సమూలంగా నిర్మూలనం అవుతాయి. ఎప్పుడు ఈ రామరక్షా స్తోత్రాన్ని గనక మనం భక్తి శ్రద్ధలతో గనక పారాయణ చేసినట్లయితే, ఇంకా మానసిక ఆరోగ్య సంతులనార్థం దీనిని మనం నిత్యం పారాయణ చేయాలి. రోజు ఒకసారి గనక చదువుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా ఎవరైనా గర్భవతులైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు గనక ఈ రామరక్షా స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఆ రాముడు కవచంలాగా, ఇది రామ కవచ స్తోత్రం అని కూడా చెప్పవచ్చు. రామరక్షా స్తోత్రం అంటే కవచంలాగా ఉండి మీకు పుట్టబోయే బిడ్డ ఆ రామచంద్రమూర్తి లాంటి బిడ్డ మీకు జన్మిస్తాడనమాట.
అనుదినం కూడా ప్రతి వ్యక్తి, ముఖ్యంగా ఈ శ్రీరామ భక్తులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలన్నమాట. చూడండి, మనకి రామ అంటేనే తెలియనటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ శబ్దంలోనే ఉందన్నమాట. కాబట్టి ఆ శ్రీరామ అనేటువంటి శబ్దంలోనే ఉంది. రాముడు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి. పురుషుల్ని కూడా మోహింపజేసేటువంటి సుందరమైనటువంటి రూపం అనమాట ఆ శ్రీరాముడిది. ఆయన లలితాంశ స్వరూపం. అందుకే వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామాన్ని కూడా చదువుతూ ఉంటారు. మీరు ఉగాది నుంచి అయినా పఠించవచ్చు, లేదా శ్రీరామనవమి రోజు ప్రారంభించి అయినా సరే ఒక 9 రోజుల పాటు రోజుకు 11 సార్లు చొప్పున ఏదైనా మనకి ఒకటి సిద్ధించాలి, సిద్ధ్యర్థం కోసం గనక దీనిని గనక పారాయణ చేసినట్లయితే అసలు అనుకున్నటువంటి ఫలితం మీకు వెంటనే సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసి చూడండి, ఫలితాన్ని మీరు అప్పుడు తెలుస్తుంది, అనుభవించవచ్చు అనమాట ఫలితాన్ని. ఆ తర్వాత మీరందరూ కూడా నాకు కామెంట్ రూపంలో కూడా మేము ఈ స్తోత్రాన్ని ఈ విధంగా చేసాం, లేదు ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరలేదు, ఎప్పుడైనా సరే ఒక మంచి రోజు దేవుడికి చేయడానికి ఎప్పుడైనా మంచి రోజే కదండి. ఒక 9 రోజులు రోజుకు 11 సార్లు చొప్పున చక్కగా పారాయణ చేసి చూడండి. మీకు అసలు దాని మహిమ చెప్పడానికి వీల్లేనటువంటిది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనకి నాశనం అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠించుకుందామా మరి. శ్రీరామరక్షా స్తోత్రం అండి. అస్య శ్రీరామరక్షా స్తోత్రమంత్రస్య బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ఠుప్ఛంద సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగ. ధ్యానం. ఫస్ట్ మనం రామచంద్రమూర్తిని మనసులో ధ్యానం చేసుకుందాం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దళతమురుజటామండలం రామచంద్రం. ఆయన చేతులు ఎలా ఉంటాయంటే మోకాళ్ళ వరకు కూడా వేలాడేటువంటి చేతులు, అంటే అజానుబాహుడు అనమాట రామచంద్రమూర్తి. ఇంకా ఆయన మోకాళ్ళ వరకు వేలాడే చేతులు కలిగి ధనుర్బాణాలు ధరించి పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నాను. ఇంకా పసుపు రంగు వస్త్రాలు ధరించి అప్పుడే వికసించిన తామర రేకుల వంటి కన్నులతోటి ప్రసన్నంగా ఉండేటువంటి వాడు, తన ఎడమ తొడపై కూర్చున్న సీతమ్మ ముఖ పద్మాన్ని చూస్తున్నవాడు, నీలమేఘ శ్యాముడు, రకరకాల ఆభరణాలతో ప్రకాశిస్తూ జటాజూటమును ధరించిన ఆ శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నాను అని చెప్పి మనం శ్రీరామచంద్రుడి గురించి ధ్యానం చేసాం. ఈ విధంగా ధ్యాన శ్లోకంతో మనం రామరక్షా స్తోత్ర పారాయణని ప్రారంభించుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం స్తోత్రం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మా విర్భూతమజం విభుం. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः शुग्रीवेशकटी पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षकुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामो अखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यस्कृति पठेत् स चिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पातालभूतल व्योमश्चारिणश्छद्मचारिणः
నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో నలిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్తాః సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ఆరామకల్పవృక్షాణం విరామः సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామ శ్రీమాన్ సన ప్రభుః తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ ఆత్తసజ్జ ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సతైవ గచ్చతాం సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స పురుష పూర్ణ కౌసల్యేయో రఘుత్తమః వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ఇత్యేతాని జపే నిత్యం మద్భక్త శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైః నతే సంసారిణో నరాః. అలాగే చెప్పొచ్చండి విడదీసి, లేదంటే స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః. అంటే గరిక వంటి శ్యామవర్ణం కలిగినటువంటి తామర కన్నులతోటి పసుపచ్చని వస్త్రాలు ధరించినటువంటి రాముడిని ఎవరైతే దివ్యనామాలతో స్తుతిస్తారో అట్టి వాళ్ళు ఈ సంసార బంధాల్లో అంటే జన్మ మృత్యు చక్రంలో చిక్కుకోరనమాట. తర్వాత నేను ఒకసారి మీకు వివరంగా ఒక్కొక్క శ్లోకానికి కూడా దాని యొక్క అర్థాన్ని వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఏంది అసలు చదువుతూ ఉంటే నాకు తెలియకుండా మీకు చెప్పాలనిపించింది చెప్పానండి. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే. అంటే మనకు తల్లి తండ్రి ప్రభువు స్నేహితుడు అన్నిటికీ కూడా అంతా శ్రీరామచంద్రుడే నా యొక్క సర్వస్వం, ఆయన తప్ప నాకు వేరే ఎవరూ తెలియదు. కాబట్టి మన యొక్క భారాన్నంతా కూడా పూర్తిగా రాముడి మీద వేసి ఈ స్తోత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే ఆ రాముడు రక్షణగా ఉండి మన కవచంలాగా మనల్ని కాపాడుతాడనమాట. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
పాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. చూడండి, కవిత్వం అనేటువంటి చెట్టు కొమ్మపై కూర్చొని రామ రామ అని మధురమైనటువంటి అక్షరాలను ఆలపిస్తున్నటువంటి ఆ వాల్మీకి అనేటువంటి కోకిలకి నేను వందనం చేస్తున్నాను అనమాట. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన యొక్క ఆపదలన్నింటినీ కూడా హరించేటువంటి వాడు, సకల సంపదలను ఇచ్చేవాడు, లోకం మెచ్చినవాడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నేను మాటి మాటికి కూడా తెలియకుండా మనకి నమస్కరించాలనిపిస్తుంది అనమాట. ఆయనకి మాటి మాటికి కూడా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నాకు గనక ఒక్కోసారి తెలియకుండా ఉప్పొంగి ఆ చదువుతున్నప్పుడు అర్థం ఏదో కొంచెమైనా చెప్పాలనేటువంటి తహతహ అనిపించిందండి. భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతు మే భో రామమాముద్ధర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూడండి, కాబట్టి దీనికి ఏంటంటే పరమశివుడు కూడా పార్వతీదేవితోటి చెప్తున్నట్ట. ఏమని అంటే, ఓ మనోహరమైనటువంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, శ్రీరామ రామ రామ అని పఠించడం వల్ల ఆ శివుడి మనస్సు కూడా అట ఆనందంతో మునిగిపోతుందిట. కాబట్టి ఒక్క రామనామము విష్ణు సహస్రనామాలతోటి సమానము. ఈ శ్లోకం ఇప్పుడు నేను చెప్పాను, ఈ శ్లోకాన్ని పఠించిన మనకు ఒకసారి కుదరలేదు అనుకోండి, పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనీసం ఈ శ్రీరామ రామ రామేతి అనే మంత్రాన్ని ఆ శ్లోకం చదివినా కూడా మనకి విష్ణు సహస్రనామం పారాయణ చేసినటువంటి ఫలితం లభిస్తుందన్నమాట. పరమశివుడే చెప్పాట, రామనామం వింటే కూడా నా మనసు కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి వాళ్ళకి నేను ఏది కావాలంటే దాన్ని అనుగ్రహిస్తానని చెప్పి పరమశివుడు కూడా పార్వతీదేవితోటి చెప్పాట. అందుకే చూడండి, కాశీలో ఎవరైతే మరణిస్తాడో వాళ్ళ చెవులో స్వయంగా ఆ పరమశివుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ముక్తికి పోతారనమాట, పరమశివుడిలోటి ఐక్యమైపోతారు. ఇది శ్రీ బుధ కౌశికముని విరచితం శ్రీ రామరక్షా స్తోత్రం సంపూర్ణం. ఇది ఎవరు మనకు తెలియజేశారంటే బుధ కౌశిక ముని అనేటువంటి ఋషి మనకి రామరక్షా స్తోత్రాన్ని తెలియజేశాడనమాట. కాబట్టి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వసంత నవరాత్రుల్లో కానీ లేదా శ్రీరామనవమి నుంచి కానీ లేదా రోజు అయినా సరే మీ నిత్య పారాయణలో చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను ఆ ఫలితాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా పొందాల్సిందిగా కోరుకుంటూ ఆ సీతారామ లక్ష్మణ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా ప్రసరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.